మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో మీ నామాన్ని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకే స్తోత్రాలు. అయినా కృంగిన వేళలో లేవనెత్తే దేవుడు ప్రభువా, అయినా స్తోత్రాలు. మా జీవితాలకు మీరు చిరునామా ఉన్నారు ప్రభువా, స్తోత్రాలు. అడ్రస్ లేని మా జీవితాలకు ప్రభువా మీరే చిరునామా ఉన్నారు తండ్రి, స్తోత్రాలు. రాజమార్గం నడుపుచున్న రారాజు అయినావు, స్తోత్రాలు. నాయనా నీ కృప చేత నింపండి, బలపరచండి. స్తుతి ఆరాధన మీ సన్నిధికి చేర్చుకోండి. యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. గడిచిన పునరుత్థాన దినం నుంచి ఈ పునరుత్థాన దినం వరకు దేవుడు తన సజీవమైన రెక్కల క్రింద
వాళ్ళందరినీ భద్రపరిచి ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకు కల్పించారు. ప్రభు స్తోత్రాలు. వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని కొంతసేపు మనం విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చదివినటువంటి 146వ కీర్తనలో ఒక చరణాన్ని మనం చదువుదాం. 7వ చరణం 8వ చరణాన్ని చదువుదాం. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చు, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయు, యెహోవా బంధింపబడిన వారికి విడుదల చేయు, యెహోవా వృద్ధి వారి కన్నులు తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో 146వ కీర్తన 7, 8, 9 చరణాలు మనం చదివాం. ఆయన బాధపరచబడు వారికి న్యాయం తీర్చువాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే బాధపరచబడుచున్నారో, ఎవరైతే మరియు ఇబ్బంది పడుచు ఉన్నారో, ఎవరైతే మరి నిందలు అనుభవిస్తూ ఉన్నారో, శ్రమలు అనుభవిస్తున్నారో, వాళ్లకు ఆయన న్యాయము తీర్చేటువంటి దేవుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకనే మన ప్రభువుకి పేరు ఏమిటంటే ఆయన న్యాయాధిపతి అని వాక్యం సెలవిస్తుంది. న్యాయకర్త ఆయన. దేవునికి స్తోత్రాలు. ఆయన న్యాయం తీర్చేటువంటి దేవుడు, ఆయన న్యాయము సమకూర్చే దేవుడు. ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఒక విధవరాలు ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మాటికి అడుగుతున్నందువలన ఈమె మరలా వచ్చి గోదాడుకుంటున్నట్లు ఈమెకు సహాయం చేస్తున్నట్టు తన మనస్సును అనుకున్నాడు. అయితే మీ పరలోకపు తండ్రి ఆయన అన్యాయస్తుడు కాదు కదా, ఆయన త్వరగా మీకు న్యాయము తీర్చును కదా అని వాక్యం సెలవిస్తుంది. అయితే మనం చదివినటువంటి వాక్య భాగంలో బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును అని వాక్యం సెలవిస్తుంది. ఆకలి కొనిన వారికి ఆయన ఆహారము దయచేసేటువంటి వాడు. ఆకలి కొనినటువంటి వారికి ఆయన ఆహారము దయచేసేటువంటి వాడు. అందుకనే ప్రభు 5 రొట్టెలు 2 చేపలు మరియు ఆకలితున్నటువంటి తన ప్రజలకు మరియు ఆకలి తీర్చినట్టుగా వాక్యం సెలవిస్తుంది. ఆ తరువాత మరియు 5,000 మంది ఆ పురుషులు తిన్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. మరలా 2వ దఫాగా మరియు 4,000 మంది తిన్నట్టుగా మరియు చదువుతామన్నమాట. దాదాపుగా 4,000 మంది తిన్నప్పుడు 7 గంపలు ఎత్తినట్లుగా, 5,000 మంది ఆ ప్రజలు తిన్నప్పుడు 12 గంపలు ఎత్తినట్టుగా దేవుని వాక్యం చదువుతూ ఉన్నాం. ఆయన ఆకలి కొనిన వారికి ఆకలి తీర్చేటువంటి దేవుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆత్మీయ ఆకలి కొన్న మరియు శారీరక సంబంధమైన ఆకలి కొన్న ఆయన ఆకలి తీర్చగలిగినటువంటి వాడు అని దేవుని యొక్క లేఖనాన్ని బట్టి మీకు తెలియపరుస్తున్నాను. యెహోవా బంధింపబడిన వారిని ఆయన విడుదల చేయువాడు అని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే బంధించబడ్డారో సాతాను బంధకముల చేత, అపవాది బంధకముల చేత, పాప బంధకముల చేత ఎవరైతే బంధించబడ్డారో వారి బంధకాలన్నీ కూడా విడుదల చేసేటువంటి వాడు. ఒక స్త్రీ మరియు 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయి అపవాది చేత, సాతాను చేత మరియు బంధింపబడినటువంటి స్త్రీనిగా మనం చూడగలుగుతాం. బైబిల్లో మరియు గాడిద కూడా కట్ల చేత బంధింపబడ్డట్టుగా మరి మనం చూడగలుగుతున్నాం. అయితే మన ప్రభువు ఏమంటున్నాడు అంటే బంధింపబడినటువంటి వారిని విడిపించే దేవుడు ఆయన. స్తోత్రాలు. అవి పాప బంధకాలైనా, అవి మరణ బంధకాలు అయినా, అవి శాప బంధకాలు అయినా, అవి ఏదైనా కానీ ఆ బంధకాలని తెంపగలిగిన దేవుడు అనేది వాక్యం సెలవిస్తుంది. బంధింపబడిన వారికి విడుదల దయచేయవాడు. తరువాత గుడ్డివారి కన్నులు ఆయన తెరవజేయువాడు అని వాక్యము సెలవిస్తుంది. గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు అనగా ఆత్మీయ జీవితంలో గుడ్డితనం కలిగినటువంటి వారి యొక్క నేత్రాలు మరియు ప్రభు తెరిచేటువంటి వాడు అనమాట. మీరు చూస్తూ ఉన్నారు కానీ మరియు మీరు చూడనేవారని ప్రభు చెప్తాడు. మీరు వినువారు బట్టి కూడా మరియు మీరు విననటువంటి వారుగా
ఉన్నారు అని ప్రభు యెషయా గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఈ ప్రజలు మరియు చూచుకు మట్టుకు చూతురు కానీ వాళ్ళు మరి గ్రహించలేకనటువంటి స్థితిలో ఉన్నారు అని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే గుడ్డివారి యొక్క కన్నులు, అంటే ఆత్మీయ జీవితంలో కోల్పోయినటువంటి యొక్క ఆత్మీయ జీవితంలో ఆత్మీయ నేత్రాలు కోల్పోయినటువంటి వారి ఆత్మనేత్రాలు ప్రభు తెరిచేవాడు అన్నమాట. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, గుడ్డివారి కన్నులు ఆయన తెరవజేయవాడు. అంటే ఆత్మీయ జీవితంలో మనం గుడ్డితనంగా ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో మన నేత్రాలు తెరవబడినటువంటివిగా ఉండాలి అనేది దేవుని వచనాన్ని బట్టి ప్రభు సన్నిధిలో మీకు తెలియపరుస్తున్నాను. ఆత్మీయ నేత్రాలు మూయబడదు. ఆత్మీయ నేత్రాలు మూయబడినప్పుడు ఎప్పుడైతే మనం ఆత్మీయంగా చచ్చిపోతాం అన్నమాట. ఆత్మీయంగా మనం ఎప్పుడైతే నేత్రాలు గుడ్డితనం అయిపోతాయో మన ఆత్మీయ జీవితంలో బలహీనలం అయిపోతాం, ప్రార్థన శక్తిని కోల్పోతాం, విశ్వాసాన్ని కోల్పోతాం, దేవుడి యొక్క సన్నిధానంలో నమ్మకత్వాన్ని కోల్పోతాం. ఎప్పుడు అంటే ఆత్మీయంగా గుడ్డితనం కలిగినప్పుడు. కనుక గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు అంటే వాక్యం అదే సెలవిస్తుంది. ఆత్మీయ జీవితంలో మన నేత్రాలు తెరిచేటువంటి వాడని వాక్యం సెలవిస్తుంది. తరువాత ఏమిటంటే యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. నేను చెప్పే అంశం ఏమిటంటే ఆయన లేవనెత్తేటువంటి దేవుడు అని వాక్యం సెలవిస్తుంది. ఎవరిని లేవనెత్తుతాడు అంటే కృంగిన వారిని లేవనెత్తేవాడు. ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, ఎవరైతే బడలిపోయి ఉన్నారో, ఎవరైతే సమస్యలిపోయి ఉన్నారో, ఎవరైతే అలిసిపోయి ఉన్నారో, ఎవరైతే విసిగిపోయి ఉన్నారో, ఎవరైతే వేసారిపోయి ఉన్నారో, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే శక్తిహీనులుగా ఉన్నారో వారందరినీ కూడా నా దేవుడు లేవనెత్తే దేవుడు ఆయన. అదే వాక్యం సెలవిస్తుంది. యెహోవా కృంగిన వారిని లేవనెత్తే దేవుడని దేవుని వాక్యం చదువుతూ ఉన్నాం. ఇంకొక విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తాను. చూడండి, 147వ కీర్తన 6వ వాక్యాన్ని చదువుదాము. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూర్చువాడు అని వాక్యం సరే. చూసారా, రెండవది ఏమిటి అంటే యెహోవా దీనులను లేవనెత్తువాడు. ఆయన దీనస్థితిలో ఉన్నటువంటి వారిని లేవనెత్తే దేవుడు ఆయన. దీనులను లేవనెత్తి మరియు ఐశ్వర్యవంతులతో కూర్చున్నబెట్టేటువంటి వాడు, దేశం యొక్క ఉన్నత స్థలములలో కూర్చున్నబెట్టేటువంటి వాడు అని, మరియు ప్రధానంతో కూర్చున్నబెట్టేటువంటి వాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దీనులను లేవనెత్తువాడు ఆయన. దీనస్థితిలో ఉన్నటువంటి వారు లేవనెత్తువాడు. దీనస్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారిని లేవనెత్తి ఉన్నత స్థితిలో మరి కూర్చున్నబెట్టే దేవుడు అని దేవుని యొక్క వచనాన్ని బట్టి ప్రభు యొక్క సన్నిధానంలో మీకు తెలియపరుస్తున్నాను. 113వ కీర్తన 8వ వచనంలో కూడా ఒక విషయాన్ని మనము అక్కడ చదవచ్చు అన్నమాట. 113వ కీర్తన 8వ వాక్యం చదవండి. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, అదిగో పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. దేవునికి స్తోత్రాలు. చూసారా, యెహోవా దీనులను లేవనెత్తువాడని మనం చదివామన్నమాట. తర్వాత ఏమంటున్నాడు అంటే 113:8లో నేల నుండి ఆయన దరిద్రులను లేవనెత్తేవాడు, దరిద్రులను లేవనెత్తేవాడు. తర్వాత వాక్యం ఏమంటుందంటే పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తేటువంటి వాడు. పెంట కుప్ప అంటే ఏమీ లేనటువంటి స్థితి అన్నమాట. తినడానికి ఆహారము కానీ, కట్టుకోవడానికి వస్త్రాలు కానీ, ఉండడానికి నీడ కానీ, గృహము కానీ లేనటువంటి స్థితి అన్నమాట. పెంట కుప్ప స్థితి అంటే ఏమీ లేనటువంటి స్థితి. పెంట కుప్ప మీద నుంచి బీదలను ఆయన పైకెత్తే దేవుడు అట. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు మనకు తినడానికి సరైన ఆహారము లేనటువంటి స్థితి, కట్టుకోవడానికి వస్త్రాలు లేనటువంటి స్థితి, ఉండడానికి ఇల్లు లేనటువంటి స్థితి. అయితే దేవుడు మన జ్ఞాపకం చేసుకున్నాడు, మన దీనస్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు, మన దయనీయ స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు, మన దరిద్రపు స్థితిని జ్ఞాపకం చేసుకొని దేవుడు మనకు అన్ని అనుగ్రహిస్తున్నాడు. అదే వాక్యం సెలవిస్తున్నమాట. ఆయన పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తగలిగినటువంటి దేవుడు అని దేవుని యొక్క వాక్య భాగంలో మరి చదువుతున్న 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 8వ వాక్యంలో ఒక మాట కూడా మనం చదవచ్చు. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వాక్యము. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు మహిమ గల సింహాసనమును వారి మట్టిలో నుండి
ఎత్తువాడు ఆయనే. దేవుడికి స్తోత్రం. చూసారా, దరిద్రులను సింహాసనం మీద కూర్చుండబెట్టేవాడు ఆయన. ప్రభు స్తోత్రాలు. బైబిల్లో దావీదు భక్తుని మనం చూస్తాం. దావీదు లేని స్థితిలో ఉన్నాడు, గొర్రెలు కాసుకునే స్థితిలో ఉన్నాడు. అయితే దయగలిగిన దేవుడు దావీదును ప్రేమించాడు, దావీదు మీద కటాక్షం చూపి దావీదును సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. చూసారా, మనం చదివామన్నమాట, దరిద్రులు మట్టిలో నుంచి ఆయన పైకెత్తేటువంటి వాడట. మట్టిలో ఉన్నటువంటి మన జీవితంలో పైకెత్తగలిగిన దేవుడు ఆయన, లేవనెత్తగలిగిన దేవుడు ఆయన, ఇదిగో బలపరచగలిగిన దేవుడు ఆయన. ఆయన దీనులను ఇదిగో సింహాసనం మీద కూర్చుండబెట్టగల దేవుడు అని దేవుడి వచ్చిన దాన్ని బట్టి ప్రభు సన్నిధానంలో నీకు తెలియపరుస్తున్న మహిమ గల సింహాసనం మీద కూర్చుండబెట్టగల దేవుడు ఆయన. ప్రభు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. మట్టిలో నుంచి లేవనెత్తగలిగిన వాడు, పైకెత్తగలిగిన వాడు ఆయన. ఆయనకు అసాధ్యమైన కార్యాలేమీ కూడా లేవు. లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టుగా మార్చగలిగినటువంటి దేవుడు ఆయన. మన దరిద్రాన్ని తీయగలిగిన దేవుడు, మన శాపాన్ని పారగొట్టగలిగిన దేవుడు, మన బలహీనతలను మరి సరిచేయగలిగిన దేవుడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. స్తోత్రాలు. కనుక దేవుని బిడ్డరా, మొదటిగా కృంగిన వారిని లేవనెత్తువాడు, రెండవది దీనులు లేవనెత్తువాడు, మూడవది నేల నుండి దరిద్రులు లేవనెత్తువాడు. 4 విషయాలు కూడా మీకు చెప్తా చూడండి. 107వ కీర్తన 4వ వాక్యాన్ని చదవండి. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తువాడు అని అక్కడ 107వ కీర్తన 4వ వాక్య భాగం మనం చదువుతూ ఉన్నాం. చూస్తారు, వారు అరణ్యమందలి నివాసపురమేమీ వారికి లేదు, ఆఖరి దప్పుల చేత వారి ప్రాణం వారిలో సమస్య. కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టి వారి ఆపదలో నుండి వారి విడిపించను. నడిపించను. చూసారా, అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తును అని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చదువుతున్నాం. దేవునికి స్తోత్రాలు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో, ప్రభు యొక్క సముఖములో ఆయన మరియు మన బాధలో నుంచి మనల్ని లేవనెత్తగల దేవుడు అని దేవుని వచనాన్ని బట్టి ప్రభు సన్నిధిని మీకు తెలియపరుస్తున్నాను. 71వ కీర్తన 19-20 వాక్యములో కూడా అక్కడ ఒక చక్కటి మాటను మనం చదువుతాం. 71వ కీర్తన 19-20 వచనాల్లో, దేవా నీ నీతి మహా ఆకాశమంత ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా నీకు సాటి అయిన వాడెవడు? అనేకమైన కఠిన బాధలు కలుగజేసిన వాడా, నీవు మరలామము బ్రతికించదవు. భూమి యొక్క అగాధ స్థలము నుండి నీవు మరల మమ్మును లేవనెత్తువాడు. దేవునికి స్తోత్రాలు. ఇశ్రాయేలు ప్రజలకు కష్టాలు కలిగాయి, ఇశ్రాయేలు ప్రజలు బాధలు కలిగాయి. ఇదిగో అట్టి బాధల్లో నుంచి దేవుడు వారిని విడిపించినట్టుగా, అట్టి బాధల్లో నుంచి దేవుడు వారిని రక్షించినట్టుగా, అట్టి బాధల్లో నుంచి వారిని నడిపించినట్టుగా వాక్యం సెలవిస్తుంది. వారికి ఒక విశ్వాసం ఉంది, మా దేవుడు మా శ్రమ నుంచి విడిపిస్తాడు, మా దేవుడు మా కష్టాల నుంచి విడిపిస్తాడు, మా దేవుడు మా ఇరుకు నుంచి విడిపిస్తాడనే ఒక నమ్మకం కలిగినటువంటి ప్రజలు ఇశ్రాయేలు జనాంగం. వారు అదే చెప్తున్న, భూమి యొక్క మరియు ఏముంది, భూమి యొక్క అగాధ స్థలములో నుండి నీవు మమ్మల్ని లేవనెత్తుతావని వాడు చెప్తున్నారు. చూసారా, భూమి యొక్క అగాధ స్థలములో నుంచి లేవనెత్తే దేవుడు ప్రభువా. మేము ఇప్పుడు కష్టపడుతూ ఉన్నాం, ఇప్పుడు శ్రమల పాలవుతూ ఉన్నాం, ఇప్పుడు నిందల పాలవుతున్నాం, ఇప్పుడు అపాయాల్లో ఉన్నాం, ఇప్పుడు ఆవేదనలో ఉన్నాం. అయినా కానీ నీవు మమ్మల్ని లేవనెత్తుతావు, నీవు మమ్మల్ని బలపరుస్తానటువంటి ఒక విశ్వాసము, ఒక నమ్మకం దేవుడి ప్రజలైనటువంటి ఇశ్రాయేలు కలిగి ఉన్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. ఆయన భూమి యొక్క అగాధ స్థలములో నుండి ఆయన మన లేవనెత్తగలిగిన దేవుడు. మన దరిద్రపు స్థితి నుంచి లేవనెత్తగల దేవుడు ఆయన. మన దీనస్థితి నుంచి లేవనెత్తగలడు, మట్టిలో నుంచి లేవనెత్తగలడు ఆయన, పెంట కుప్ప నుంచి లేవనెత్తగలడు, కృంగిన స్థితి నుంచి లేవనెత్తగలడు ఆయన.
ప్రభు స్తోత్రాలు. ఎంత మంచి దేవుడు ఆయన, ఎంత గొప్ప దేవుడు ఆయన. దేవునికి స్తోత్రాలు. చూసారా, దేవుని యొక్క సన్నిధానంలో ఆయన ఆ విధమైనటువంటి కార్యాలు జరిగించడానికి సమర్థుడు అని దేవుని వచనాన్ని బట్టి ప్రభు సన్నిధిలో మీకు తెలియపరుస్తున్నాను. యేషయ్య శరీరధారిగా ఉన్నప్పుడు పేతురు అత్తకు జ్వరం తగిలినప్పుడు ఆమె చెయ్యి ముట్టగానే ఆమె బాగుపడినట్లుగా వాక్యము సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం మరియు 31వ వచనంలో మనం ఆ మాట చదువుతామన్నమాట. చూసారా, మార్క్స్ వార్త చదువుదాం. మొదటిగా మార్క్స్ వార్త 1:31లో పేతురు అత్తకు అక్కడ జ్వరం తగిలినట్లుగా ప్రభు వెంటనే ఆమె బాగు చేసినట్లుగా, వెంటనే ఆమె లేచి ఉపచారం చేసినట్లుగా, ఆమె లేవనెత్తినట్టుగా దేవుని వాక్యంలో మనం చదువుతాం. చూసారా లేదా? ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను, అంతటా జ్వరము ఆమెను వదిలెను. చూసారా, ప్రభువు ఆమె చెయ్యి పట్టి లేవనెత్తినట్టుగా వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రాలు. నా చెయ్యి పట్టి నన్ను లేవనెత్తి నాతో నడచిన నజరేయుడా, నా చెయ్యి పట్టి నన్ను లేవనెత్తి నాతో నడచిన నజరేయుడా, విడువని చూసారా. ఇంకొక విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తాను. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 7వ వాక్య భాగంలో కూడా అక్కడ మరియు తన శిష్యులు గొప్ప కార్యాన్ని వారి కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వారి పాదములు చీలమండలమును బలము పొంది వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు. చూసారా, ఇక్కడ శృంగారముల దేవాలయం దగ్గర పుట్టిని మొదలుకొని కుంటివాడుగా పడి ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు. అయితే పేతురు యోహానులు మరియు ఆ శృంగారముల దేవాలయం దగ్గరికి వెక్కి వెళుచున్న సందర్భాన్ని చూస్తాం. అయితే పేతురు యోహాను ఎప్పుడైతే ఆ దేవాలయం లోపలకు ప్రవేశించుదామనేటువంటి సమయంలో అక్కడ పుట్టింది మొదలుకొని కుంటివాడైన ఒక భిక్షకుడు భిక్షాటన చేస్తున్నట్టుగా దేవుని వాక్యాలు చదువుతూ ఉన్నాం. పై వాక్యాలు మనం చూస్తాం అన్నమాట. పుట్టింది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండిన వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినం వారిని శృంగారమున దేవాలయం ద్వారమునంత ఉంచుచూ వచ్చిరి. పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడగక పేతురు యోహాను వాడిని ఏరి చూచి మా తట్టు చూడమని వాడు వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యొక్క లక్ష్యమిచ్చును. అతను పేతురు వెండి బంగారాలు మా యొక్క లేవు కానీ మాకు కలిగిందని నీకు ఎదుర్చు ఉన్నాం, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుము మంచుకు వాడు కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. దేవునికి స్తోత్రం. ఆ కుంటివాడు దిగ్గున లేచినట్టుగా వాక్యం ఇస్తారు. అంటే అక్కడ సందర్భం ఏమిటంటే వాడిని లేపినట్టుగా, వాడిని లేవనెత్తినట్టుగా దేవుని యొక్క వాక్యం. అంటే కుంటితనం నుంచి మనల్ని లేవనెత్తగలిగిన దేవుడు. ఆత్మీయ కుంటితనం అంటే ఆత్మీయంగా నడవలేనటువంటి స్థితి, ఆత్మీయంగా జీవించలేని స్థితి, ఆత్మీయంగా బ్రతకలేని స్థితి, ఆత్మీయంగా మాట్లాడలేని స్థితి, దాన్నే కుంటితనం అంటారు అన్నమాట. చూసారా, ఒక వ్యక్తి భౌతికంగా అన్ని అవయవాలు సరిగా ఉన్నటువంటి వాడు, కాళ్ళు సరిగా ఉన్నటువంటి చక్కగా నడవగలుగుతాడు. కాళ్ళు చక్కగా లేనటువంటి వాడు కుంటుతూ ఉంటాడు అన్నమాట. ఎందుకు కుంటుతున్నాడు అంటే కాలు విరిగిపోయో, లేకపోతే కాలు వంకరైపోయో, లేకపోతే కాలు పోలియవచ్చు, కాలికి ఏదైనా దానికి సమస్య వచ్చే అది నడుస్తుంది అనమాట. అయితే ఆత్మీయ జీవితంలో కూడా కుంటితనం అనేది ఉంటుంది. ఆత్మీయంగా మన జీవితంలో ఎప్పుడైతే దేవుడు నడవలేకపోతామో, దేవుడి సన్నిధికి రాలేకపోతామో, జీవించలేకపోతామో, దాని ఆత్మీయ కుంటితనం. మీకు మొదటిగా చెప్పాను కదా, ఆత్మీయ గుడ్డితనం, ఆత్మీయ కుంటితనం. కనుక దేవుని బిడ్డలారా, ఆత్మీయ
ఆత్మీయ కుంటితనం నుంచి దేవుడు లేవనెత్తగలిగిన దేవుడు ఆయన. ఈ సంవత్సరం యొక్క చివరి మాసములో ప్రభు మనం లేవనెత్తగలడు. ఎక్కడి నుంచి అంటే కృంగిన స్థితి నుంచి లేవనెత్తే దేవుడు. రెండవది మరి దీనస్థితి నుంచి లేవనెత్తే దేవుడు ఆయన. మూడవది మంటిలో నుంచి పెంట కుప్పల నుంచి లేవనెత్తే దేవుడు ఆయన. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి బాధ నుంచి లేవనెత్తగల దేవుడని వాక్యం సెలవిస్తుంది. తర్వాత కఠిన బాధను కలగజేసినటువంటి వాడ భూమి యొక్క అగాధ స్థితుల నుంచి లేవనెత్తగల దేవుడు అని వాక్యం సెలవిస్తుంది. దేవుడికి స్తోత్రాలు. 5 విషయాలు మీకు చెప్పాను కనుక ప్రభు మనం లేవనెత్తగల దేవుడు ఆయన. యేసయ్య శరీరధారిగా ఉన్నప్పుడు పేతురు అతను లేవనెత్తినట్టుగా అపోస్తలులు కూడా మరియు ఆ కుంటివాడి యొక్క స్థితి నుంచి లేవనెత్తినట్టుగా ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రభువా మా కుటుంబాలు కూడా మీరు లేవనెత్తండి. దీన స్థితి నుంచి దరిద్ర స్థితి నుంచి మనం లేవనెత్తగల దేవుడు అని ప్రభుత్వం ముందుకు సాగుదాం. దేవుడి మాట మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చెప్దాం ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ చేతులు ఎత్తి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా.